MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సోల్మన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో లాస్ట్ ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే మీరు మధ్యతరగతి వాళ్ళు ఏదైనా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఓనర్స్ అయిపోండి, మీకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి, నష్టాలు రావు అని చెప్పారు. సో అది నష్టాలు అసలుకే రావు అని ఎలా చెప్తున్నారు? అంటే అంత బల్లగుద్దినట్టు. హౌ కెన్ యూ బీ సో మచ్ షూర్? ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. చూడమ్మా కాజల్, స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ లాభాలే ఉండవు, నష్టాలు కూడా ఉంటాయి. మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో కంపెనీస్కి ప్రాఫిట్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి బాగా లాభాలు వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ రిటర్న్స్ గ్యారంటీ కాదు. డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కొని మొత్తం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రేడింగ్ కాకుండా స్టాక్స్ అంటే ఇన్వెస్ట్మెంటే. ఇన్వెస్ట్మెంట్లో కూడా కొన్ని కంపెనీస్ జీరో అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 2,000, 5,000 మన డబ్బు అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో మోస్ట్ లాసెస్ ఇన్ ది స్టాక్ మార్కెట్, ఎక్కువ లాస్ వచ్చిన కంపెనీస్ అని కూడా మీకు వచ్చేస్తాయి. సో మనం ఏం చెప్తున్నాం ప్రజలకి మీ ద్వారా? స్టాక్ మార్కెట్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ స్టాక్స్లో చాలా రిస్కీ ఉంటుంది. టాప్ మోస్ట్ 100 కంపెనీస్లో పెడితే కూడా ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు కూడా పెరగకుండా ఉంటాయి. ఓకే, డెడ్. ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు కూడా మన షేర్ పెరగకుండా ఉంటుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్. 1,00,000 పెడితే 1,00,000 ఉంటుంది 5 సంవత్సరాల తర్వాత కూడా. 10 లక్షలు పెడితే 10 లక్షలే ఉంటుంది. అలా కంపెనీస్ కూడా ఉన్నాయి. సో గ్యారంటీ రిటర్న్స్ అనేది ఉండదు. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చెప్పామంటే ప్రజలకి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇండెక్స్గా డివైడ్ చేశారు మన స్టాక్ మార్కెట్. టాప్ 30 కంపెనీస్ని సెన్సెక్స్ అని, టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అని, టాప్ 100 కంపెనీ నిఫ్టీ 100 అని, నిఫ్టీ 250 అని, నిఫ్టీ 500 అని డివైడ్ చేశారు. అంటే మనం ఇచ్చిన డబ్బుని ఒకవేళ మనం ఏదైనా టాప్ 500 ఫండ్ తీసుకున్నాం అనుకో, నిఫ్టీ 500, దీని అర్థం ఏమిటంటే మనం ₹100 ఇన్వెస్ట్ చేస్తే ఈ 500లో ప్రతి కంపెనీకి ఎంత డబ్బు వెళ్ళాలని ఉంటుంది. దాన్ని వెయిటేజ్ అంటారు. ఓకేనమ్మా. ఎక్కువ లిక్విడిటీ, ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనమ్మా. సో మనం ఇచ్చిన ₹100ని ప్రతి కంపెనీలో ₹5, ₹4, ₹3, ₹2 అలా వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా. దీన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అంటారు. అయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్టాక్ కొంటే మనం ఒకటే స్టాక్ కొంటాం. ఇక్కడ మనం నిఫ్టీ 100 తీసుకున్నాం అనుకోండి, 100 కంపెనీస్లోకి మన యొక్క డబ్బు వెళ్తుంది. 100 కంపెనీల షేర్స్లోకి మన డబ్బు వెళ్తుంది. ఓకే. అయితే ఈ మార్కెట్లో ఇండెక్స్లు కావచ్చు, ఈటీఎఫ్లు కావచ్చు, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ పీరియడ్లో డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అన్న మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మోర్ దాన్ 10 years ఉంటే డబుల్ డిజిట్ రేట్ని వస్తుంది. మోర్ దాన్ 10 years ఓపిక ఉండాలి. ఏ ఇండెక్స్ ఫండ్ అన్నా మీరు టెక్స్ట్ చేయండి. అంటే సెక్టార్ ఫండ్స్ చెప్పట్లేదు, డైవర్సిఫైడ్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 250, నిఫ్టీ 500. అంటే ఒకటే దగ్గర పెట్టకుండా ఇన్ని కంపెనీస్లో వెళ్తుంది మీ డబ్బు వస్తుంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే అమ్మ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి గుర్తుంచుకోండి, ఈ వర్డ్ గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ప్రజలకి లాభాలు వస్తాయంటే దీర్ఘకాలంలో ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇన్వెస్టర్స్కి లాభాలు తీసుకురావడం ప్రధాన ఉద్దేశం.
అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి డబ్బు ఇస్తే వాళ్ళ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాఫిట్స్ ఫర్ ఇన్వెస్టర్స్. రైట్. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఏమిటంటే మనం వాళ్ళకి ఒక గిరికి ఇస్తాం. ఏం గిరికి ఇస్తాము? నిఫ్టీ 100 అన్నాం అనుకోండి, అంటే లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టమని అన్నాం అనుకోండి, టాప్ 100 కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అంతకుమించి అంటే 80% ఆఫ్ ది అమౌంట్ని లార్జ్ క్యాప్ ఫండ్లో పెడితే ఆ టాప్ 100 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. రైట్. ఆయనకి ఇష్టం. ఇప్పుడు భారతదేశంలో 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉన్నాయి కదా, ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీలో తీసుకోవడానికి లేదు. అంటే ఫండ్ మేనేజర్స్కి మీరు ఒక బౌండరీ విధిస్తున్నారు. రైట్. ఓకేనా. మూడవది ఏమిటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్, ఇవన్నీ సెబీ అండర్లో ఉంటాయి. అంటే ప్రజల సొమ్ము ఫ్రాడ్ అవడానికి అవకాశం లేదు. సెబీ ఇన్వెస్టర్స్ కోసమే ఉంది. నాలుగవది ఏమిటంటే మనం నిత్యం ఎంత బిజీగా ఉన్నా వీళ్ళ పనే స్టాక్స్ కొనటం, అంటే లాభాలు వచ్చే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవటం, నష్టాలు ఏదైనా ఫ్రాడ్ అయినా, మేనేజ్మెంట్లో ఫ్రాడ్ అయినా, అడ్మినిస్ట్రేషన్లో ఫ్రాడ్ అయినా, ప్రాఫిట్స్ సరిగ్గా రాకపోయినా, సేల్స్ సరిగ్గా లేకపోయినా, సర్వీసెస్ సరిగ్గా లేకపోయినా ఆ కంపెనీస్, అంటే వీళ్ళ పనే, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పనే మనకు లాభాలు తెచ్చిపెట్టడం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విన్ విన్ కాంబినేషన్. వీళ్ళు ఏమైనా చారిటీ చేస్తున్నారా? వీళ్ళకి మనకు లాభాలు తెచ్చడం కోసం వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? వీళ్ళకి ఫీజు తీసుకుంటారు, దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. యాక్టివ్ ఫండ్స్లో ఫీజు తీసుకుంటారు. ప్యాసివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజరు అంటే ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఏం చెప్పానమ్మా, 100 ఉంటే 100 కంపెనీస్లో పెట్టాలి, దాన్ని ప్యాసివ్ ఫండ్ అంటారు. యాక్టివ్ ఫండ్లు ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆయన ప్యాసివ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ రావడానికి ప్రయత్నిస్తాడు. సో ఏం చేస్తాడు, 100కి 100 కంపెనీస్ తీసుకోకుండా అందులో బాగా లాభాలు వచ్చే కంపెనీస్లో పెడతాడు, దాన్ని యాక్టివ్ ఫండ్ అంటారు. ఆయనకు ఒక సపోర్టింగ్ టీమ్ ఉంటుంది, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సపోర్టింగ్ టీం ఉంటుంది. ఆ టీం పనే మనకి స్టాక్ మార్కెట్లో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. కంపెనీ ప్రాఫిట్స్, ట్యాక్స్ కట్టకముందు ఎంత, ట్యాక్స్ కట్టిన తర్వాత ఎంత, నెట్ సేల్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది ఆ రంగంలో, రకరకాల పారామీటర్స్. దానికి రీసెర్చ్ టీం ఉంటుంది, టెక్నాలజీ సపోర్ట్ కావాలి. వీటిలన్నీ స్కోర్ ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు? 100కి 2 రూపాయలు సుమారుగా, 2 పాయింట్ సంథింగ్ ఉండొచ్చు యాక్టివ్ ఫండ్స్లో. ప్యాసివ్ ఫండ్స్లో అంటే ఫండ్ మేనేజర్ రోల్ ఉండదు కాబట్టి ఏం తీసుకోరు. సో ఇక్కడ ఏమిటంటే ఒక ఫండ్ హౌస్, ఎనీ ఫండ్ హౌస్ మ్యూచువల్ ఫండ్లో 1,00,000 కోట్లు మెయింటైన్ చేస్తున్నారంటే ప్రజల సొమ్ము, 1,00,000 కోట్ల మీద 2% ఎంత? హ్యూజ్ అమౌంట్. మరి అదేం చేస్తారు వాళ్ళు? ఫండ్ మేనేజర్ జీతాలు, స్టాఫ్ జీతాలు, టెక్నాలజీ సపోర్ట్, సర్వర్స్, రకరకాల విన్ విన్ కాంబినేషన్. అంటే వాళ్ళకి కూడా ఫండ్ నిర్వహించినందుకు డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళకి మీ మీద శ్రద్ధ ఉంటుంది. రైట్. వాళ్ళకి డబ్బు రాలేదనుకోమ్మా, ఎక్స్పెన్స్ రేషియో ద్వారా మీ మీద శ్రద్ధ ఉండదు. రైట్. కరెక్ట్. ఓకేనమ్మా. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో వాళ్ళ పనే, ఫండ్ మేనేజర్కి జీతాలు ఎక్కువ ఉంటాయి, రీసెర్చ్ టీంకి జీతాలు, వాళ్ళ పని ఆ ఎక్స్పెన్స్ రేషియోలోనే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకు. అంటే వాళ్ళు కొన్న కంపెనీ యొక్క స్టాక్స్ ఓనర్షిప్ మన కోసం కొన్నవి, ప్రాఫిట్స్ బాగుండి లాభాలు వస్తే మనకే ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు ఏమి తీసుకోరు. నష్టాలు వస్తే మనకు చూపిస్తారు, వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో తప్ప ఇంకేమి తీసుకోరు. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటే మీ డబ్బుకి ఒక సక్రమ మార్గంలో మెయింటైన్ చేసే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు. రైట్. వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా? వీళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే, ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ ఇంకొకటి కానీ తప్పులు చేస్తే, మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా మిస్యూజ్ చేస్తే సెబీ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఫైన్ వేసి జైల్లో పెట్టి, సెబీకి అంత పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది వెరీ రెగ్యులేటెడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని ఇవన్నీ. అంటే ఇక్కడ మోసం జరిగే అవకాశం లేదు. సో నేనేమంటున్నాను, స్టాక్ కొంటే మీరు అయితే కోట్లు వస్తాయి,
లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంది మార్కెట్స్లో. ఇక్కడ నష్టపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు స్టాక్స్ కొన్న వాళ్ళు. అందుకే మధ్యతరగతి వాళ్ళు స్టాక్స్ జోలికి వెళ్ళకుండా ఒక కంపెనీ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎందుకంటున్నామంటే డైవర్సిఫికేషన్. ఆర్థిక సూత్రం ఏంటంటే అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టకూడదు. సో మనం ఏం చేస్తున్నాము, మన డబ్బుల్ని 50 కంపెనీస్లో పెడుతున్నాము, 15 రంగాల్లో పెడుతున్నాము, మళ్ళీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి ఇస్తున్నాము. పైగా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే నెలకి 100 రూపాయలు కట్టే వ్యక్తి జాయిన్ అవ్వచ్చు, నెలకి 10 లక్షల కట్టే వ్యక్తి కూడా జాయిన్ అవ్వచ్చు. నెలకి 100 రూపాయలు కట్టే వ్యక్తి డబ్బులు కూడా 50 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. పైగా మీరు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మోసం ఉండదు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, కొంచెం హెచ్ఎన్ఐ కస్టమర్స్ అంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి పిఎంఎస్ అంటారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, పోర్ట్ఫోలియో మేనేజర్ సర్వీసెస్. పిఎంఎస్లో మినిమం 50 లక్షలు, వాళ్ళకే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సెబీ అండర్లో ఉంటుంది. ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇది సెబీ అండర్లో ఉంటుంది. ఇక్కడ కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కాకుండా మనం సొంతగా నిర్ణయాలు తీసుకుంటే మన మైండ్ ఒక్కొక్కసారి తప్పులు చేసే అవకాశం ఉంటుంది, టైం ఉండే అవకాశం లేదు, 4-5 వేల కంపెనీస్ని రీసెర్చ్ చేసే అవకాశం లేదు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి ఏమిటంటే ఒక్కడే కాకుండా ఇంకా టీం ఉంటుంది. సో వీళ్ళు తప్పులు చేస్తారు. వీళ్ళు కూడా 50 కంపెనీస్లో 5 నుంచి 10 కంపెనీస్ ఒక్కోసారి దెబ్బతింటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ట్రస్ట్ రూపేణా ఫామ్ అయి ఉంటాయి. ట్రస్ట్కి ఎన్నిసార్లు అమ్మినా ఎన్నిసార్లు కొన్నా ట్యాక్సేషన్ ఉండదు. ఓకే, మనం ఇండివిజువల్గా అమ్మామనుకోండి అమ్మా, ఒక స్టాక్ ప్రతిసారి అమ్మేటప్పుడు ఎన్నిసార్లు అయినా అమ్మొచ్చు, ఎన్నిసార్లు అయినా కొనవచ్చు, ట్యాక్సేషన్ ఉండదు వీళ్ళకి. అంటే తప్పు చేసినప్పుడు వీళ్ళు ఏమన్నా రాంగ్ స్టాక్ పిక్ చేసుకుంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వెంటనే వదిలించుకుంటారు. ఏదైనా అయింది అనుకోండి అమ్మ, పెద్ద కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ అయింది సపోజ్, తక్కువ స్టాక్ వదిలించుకుంటారు. మనము ఆ స్టాక్ వదిలించుకునే లోపు డౌన్ సర్క్యూట్ అంటే ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్ అంటే విపరీతంగా పెరగడం, డౌన్ సర్క్యూట్ అంటే లోయర్ సర్క్యూట్ అంటే పెరగడం. ఒక 10 రోజులు మనము నెగ్లెక్ట్ చేసామంటే కిందకి వెళ్ళిపోతుంది. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రెండవది ఏమిటి, సిప్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల కొనటం వల్ల అప్లో కొంటాము, డౌన్లో కొంటాము, యావరేజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి అనుకూలతలు. సో నేను ఏమంటున్నానంటే మధ్యతరగతి వారికి అపోహలు వద్దు, కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. నిస్సందేహంగా స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. డైరెక్ట్ స్టాక్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్ ద్వారా తీసుకోండి, లేదా ఈటీఎఫ్ల ద్వారా తీసుకోండి, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకోండి. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. పైగా ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో భాగంగా ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్స్లో వేల స్కీమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ తీసుకోవాలో మీకు తెలియకపోతే మాలాంటి యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి కాల్ చేయండి. రిస్క్ ఉంటుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇండెక్స్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా షార్టర్ పీరియడ్ డబ్బు డౌన్ అవుతుంది, కానీ డబ్బు జీరో కాదు. దేశంలో 100 కంపెనీస్ జీరో అవుతాయా? టాప్ 100 కంపెనీస్ అవుతాయా? లేదు. ఒక కంపెనీ దెబ్బ తినొచ్చు, 2 తినొచ్చు. 100 కంపెనీస్ జీరో అవుతాయా? దేశంలో అన్ని బ్యాంకులు జీరో అవుతాయా? దేశంలో అన్ని స్టీల్ కంపెనీస్ జీరో అవుతాయా? అన్ని ఫార్మా కంపెనీస్ జీరో అవుతాయా? ఎకానమీ జీరో అయితేనే మనకి ఈ కంపెనీస్ జీరో అవుతాయి. సో నేను మధ్యతరగతి ప్రజల్ని దేశం ముందుకెళ్లే క్రమంలో 4th లార్జెస్ట్ ఎకానమీ మన దేశం, నెక్స్ట్ 20 years గోల్డెన్ పీరియడ్ మన దేశానికి. పాపులేషన్ మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, యంగ్ పాపులేషన్. నెక్స్ట్ 20-25 yearsలో ఎవరైతే ఈ ఎకానమీలో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారో, మీరు నమ్మండి నమ్మకపోండి, మీ లైఫ్ స్మూత్గా ఉంటుంది. ఎంత చిన్న మొత్తం మీకు వస్తున్నా, నెలకు 30,000 వస్తున్నా, 10,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. 10,000, 30,000 వచ్చే వ్యక్తి, 50,000 వచ్చే వ్యక్తి 15,000 ఇన్వెస్ట్ చేయండి. 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత మీరు లైఫ్ మొత్తం స్మూత్గా వెళ్తుంది. మీ భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను అది మీ ద్వారా ప్రజలకి రిస్క్ ఉంటుంది,
షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో మీకు మళ్ళీ ఓవర్కమ్ అవుతుంది. ఎకానమీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. మన జీడిపి 6%తో గ్రో అవుతుంది. సో జీడిపి ఎంత గ్రో అవుతుందో దానికి ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే ఎంత వస్తుందో అంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో శాలరీ పీపుల్, జీతం వచ్చే ప్రజలుగా ఉండొద్దు, ఓనర్స్గా మారండి. అది నేను చెప్తున్నా ప్రజలకి మీ ద్వారా. చాలా చక్కగా చెప్పారు. ఎంతసేపు మనం ఒకరి కింద పని చేయకుండా మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఒక ఓనర్ లాగా ఉండాలి. అండ్ ఎవరికైనా దీని మీద ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అండ్ విచ్ విల్ బీ అగైన్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా.